సో ఆర్ ప్రెస్ చేయండి, స్కేల్ సింబల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇఫ్ ద వర్క్ ఇస్ డన్ విత్ రొటేషన్, నాకు రొటేషన్ కావాలంటే ఈ ప్రెస్ చేస్తాను, రొటేషన్ సింబల్ వచ్చింది. స్కేల్ కావాలంటే ఆర్ ప్రెస్ చేస్తాను, స్కేల్ సింబల్ వచ్చింది. దాంతో పని అయిపోయిన తర్వాత అగైన్ గో బ్యాక్ టు డబ్ల్యూ. సో డబ్ల్యూలో నార్మల్ గా వెళ్ళిపోండి. సో ఇఫ్ యూ ప్రెస్ డబ్ల్యూ, దట్ ఈస్ లైక్ అ నార్మల్ సెలెక్షన్, ఆర్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మూవ్. మూవ్ కూడా ఎప్పుడు చేస్తాము, యాక్సిస్ పట్టుకుని డ్రాగ్ చేస్తేనే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, లేదంటే సెలెక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, డబ్ల్యూఈఆర్ మర్చిపోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ని మీరు యాక్సిస్ ని పట్టుకుని మూవ్ చేస్తున్నారు కదా, ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. బట్ ఆర్ యూ మూవింగ్ బేస్డ్ ఆన్ ఎనీ పర్టికులర్ డిస్టెన్స్ హియర్? ఓ డిస్టెన్స్ ప్రకారంగా మూవ్ చేస్తున్నారా ఇక్కడ? ఎస్, నో? ఇప్పుడు ఈ యాక్సిస్ పట్టుకొని మూవ్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది, కానీ ఒక పర్టికులర్ డిస్టెన్స్ అంటూ మూవ్ చేస్తున్నారు. అంటే నాకు ఎక్స్ డైరెక్షన్ లో ఒక 2 feet కి మూవ్ అవ్వాలి, లేదా వై డైరెక్షన్ లో ఒక 10 feet కి మూవ్ అవ్వాలి. అంటే ఏ డైరెక్షన్ లో ఎంత ఎంత డిస్టెన్స్ కి ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఒక ఆబ్జెక్ట్ ని మీరు ఇంత పర్టికులర్ డిస్టెన్స్ కి మూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మూవ్ టాగుల్ అని ఉంది చూసారా, దిస్ ఇస్ కాల్డ్ as మూవ్ టాగల్. దానిపైన రైట్ క్లిక్ చేయండి. ఓకే, యూ విల్ బి గెటింగ్ అ బాక్స్ లైక్ దిస్. Basically W is for move. To move an object based on exact dimension or distance, based on exact dimension or distance, you have to make a right click on the, sorry, select the object which you want to move. First object ni select చేయండి, ఆ తర్వాత right click on the move toggle. It opens the window. Move, transform, type in. ఓకే, అందులో మనకి అబ్సల్యూట్ వరల్డ్ అని ఉంటుంది అండ్ ఇంకోటి ఆఫ్సెట్ వరల్డ్. అబ్సల్యూట్ వరల్డ్ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఆఫ్సెట్ వరల్డ్ వచ్చేసి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ బేస్డ్ ఆన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ కావాలి, ఆర్ వై డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ కావాలో, జెడ్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ కావాలో యూ హ్యావ్ టు మెన్షన్. ఆఫ్సెట్ ఎగ్జాక్ట్ డైమెన్షన్ కావాలి అనుకుంటే, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మూవ్ చేయాలి అనుకుంటే యూజ్ ఆఫ్సెట్ వరల్డ్. ఓకే, సో రైట్ క్లిక్ ఆన్ ద మూవ్ టాగల్, యూ విల్ బి గెటింగ్ దిస్ బాక్స్. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ అని ఒక 5 feet ఇస్తున్నాను, ఎంటర్. ఏమైంది, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి 5 feet డిస్టెన్స్ కి మూవ్ అయింది. మళ్ళీ నేను రివర్స్ రావాలనుకోండి, -5 feet ఇస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. పాజిటివ్ ఎక్స్ లోకి వెళ్ళాలి అంటే పాజిటివ్ వాల్యూస్, రివర్స్ లో రావాలంటే నెగిటివ్ వాల్యూస్. లెట్స్ సే 1 feet డిస్టెన్స్ ఇచ్చాను, 1 feet డిస్టెన్స్ కి మూవ్ అయింది. లేదా వై డైరెక్షన్ ఒక 2 feet డిస్టెన్స్ కి ఇస్తున్నాను, ఉన్న పొజిషన్ నుంచి వై డైరెక్షన్ లో 2 feet డిస్టెన్స్ కి ఆబ్జెక్ట్ మూవ్ అయింది. సో దిస్ ఇస్ హౌ ది ఆబ్జెక్ట్ విల్ గెట్ మూవ్డ్ based on x, y and z based on the distance. Clear? This is how we move the object. Okay, now let us talk about rotation. Let's say I have an object here, right? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే ఎక్స్ డైరెక్షన్ ని పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, వై డైరెక్షన్ లో పట్టుకుని డ్రాగ్ చేస్తే వై డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, జెడ్ యాక్సిస్ పట్టుకుని డ్రాగ్ చేస్తే జెడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు రొటేట్ అన్ ఆబ్జెక్ట్, ప్రెస్ ద లెటర్ ఈ. రొటేషన్ చేయాలంటే లెటర్ ఈ ప్రెస్ చేయండి. సో మనకి ఇలా యాక్సిస్ వస్తుంది, రెడ్ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్ అండ్ బ్లూ యాక్సిస్. సో మీరు ఏ యాక్సిస్ ని పట్టుకుని రొటేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఆ యాక్సిస్ సెలెక్షన్ చేయాలి. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు రొటేట్ బేస్డ్ ఆన్ రెడ్ కలర్ యాక్సిస్, రైట్ క్లిక్ చేసి, రైట్ క్లిక్ నార్మల్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతుంది, బట్ ఏదైనా పర్టికులర్ యాంగిల్ అంటూ ఇస్తున్నారా ఫర్ రొటేషన్? ఆర్ యూ ప్రొవైడింగ్ ఎనీ యాంగిల్ హియర్? జస్ట్ యాక్సిస్ ని పట్టుకుని డ్రాగ్ చేస్తే ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది, కానీ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ పర్టికులర్ యాక్సిస్, సారీ, యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ పర్టికులర్ యాంగిల్. సో ఒక యాంగిల్ ప్రకారంగా ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ సమ్ పర్టికులర్ యాంగిల్, what you have to do is
ద షార్ట్ కట్ ఈస్ ఏ. దీన్ని మనము యాంగిల్ స్నాప్ టాగుల్ అంటాం. ఓకేనా? ద షార్ట్ కట్ ఈస్ ఏ, దట్ ఈస్ కాల్డ్ as యాంగిల్ స్నాప్ టాగుల్. దిస్ ఈస్ యూజ్డ్ టు rotate an object based on angle. ఒక ఆబ్జెక్ట్ ని యాంగిల్ ప్రకారంగా రొటేట్ చేయాలి అనుకుంటే యాంగిల్ స్నాప్ టాగుల్ ని ఫస్ట్ ఆన్ చేయండి. ఆ తర్వాత రైట్ క్లిక్ ఆన్ ద యాంగిల్ స్నాప్ టాగుల్ టు అడ్జస్ట్ ద రిక్వైర్డ్ యాంగిల్. అంటే మీకు ఎంత యాంగిల్ కి రొటేట్ చేయాలి అనుకునేది మీరు మెన్షన్ చేయాలనుకోండి. ఇప్పుడు యాంగిల్ స్నాప్ టాగుల్ ఆన్ చేస్తే ఒక పర్టికులర్ యాంగిల్ ప్రకారంగా రొటేట్ అవుతుంది. యాక్సిస్ పట్టుకుని ట్రాక్ చేస్తే రొటేట్ అవుతుంది. కానీ అది 10 degrees యాంగిల్లో రొటేట్ అవుతుందా అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు 10 degrees ఇస్తే ఎవ్రీ 10 degrees, అంటే మీరు పట్టుకున్న పాయింట్ నుంచి 10, 20, 30, 40, 50 ఇలా యాంగిల్ ఆ 10 డిఫరెన్స్ లో వస్తుంది. ఒకవేళ 33 degrees కావాలనుకోండి మీరు మెన్షన్ చేయాలి. లేదా 45 degrees కావాలనుకోండి యూ హ్యావ్ టు మెన్షన్. సో ఆ మెన్షన్ చేయాలంటే ఏం చేస్తారు? యూ హ్యావ్ టు మేక్ అ రైట్ క్లిక్ ఆన్ ద యాంగిల్ స్నాప్ టాగుల్ అండ్ అడ్జస్ట్ ద రిక్వైర్డ్ యాంగిల్. మెన్షన్ ద రిక్వైర్డ్ యాంగిల్ ఆర్ అడ్జస్ట్ ద రిక్వైర్డ్ యాంగిల్. మీకు ఎంత యాంగిల్ కావాలి, ఎంత మెన్షన్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు క్లియర్ గా ప్రొవైడ్ చేయాలి అక్కడ. ఇస్ దట్ క్లియర్? దట్ ఈస్ యాంగిల్ స్నాప్ టాగుల్. బట్ యాంగిల్ స్నాప్ టాగుల్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ ఎనీ ఆబ్జెక్ట్ టు రొటేట్ and you have to press the letter E. E వస్తేనే కదా సింబల్ వస్తుంది, రైట్? ఇది నోట్ చేసుకోండి. Noted, sir. ఓకే. సో if you want to rotate an object using some particular angle, సో ఈ ప్రెస్ చేస్తే సింబల్ వస్తుంది. సింబల్ వస్తేనే మీరు ఒక ఆబ్జెక్ట్ ని రొటేట్ చేసుకోగలుగుతారు. ఆ సింబల్ రాకపోతే యూ క్యాన్ రొటేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ యాక్సిస్ పట్టుకొని నేను రొటేట్ చేయాలనుకుంటున్నాను, బట్ బేస్డ్ ఆన్ యాంగిల్. సో యాంగిల్ స్నాప్ టాగుల్ అంటే ఈ సింబల్ ఇక్కడ ఉంది చూసారా? దిస్ టూల్ ఈస్ నథింగ్ బట్ called యాంగిల్ స్నాప్ టాగుల్. ఈ టూల్ ఏదైతే ఉందో దీన్ని మనము యాంగిల్ స్నాప్ టాగుల్ అని అంటాం. ఓకేనా? దీని పక్కన ఉన్న టూల్ వచ్చేసి స్నాప్ టాగుల్ అంటాం. స్నాప్ అంటే ఏంది? ఒక ఆబ్జెక్ట్ ని ఎండ్ పాయింట్స్ కనిపించాలి అనుకుంటే స్నాప్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎండ్ పాయింట్స్ ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, అలా బేస్ పాయింట్స్ కావాలనుకో. ఇప్పుడు ఆటోకాడ్ లో మనం ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే ఏం చేస్తాము? వి నీడ్ బేస్ పాయింట్స్, ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్. ఆ మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ కావాలి అనుకుంటే స్నాప్ టాగుల్ ని ఆన్ చేసుకుంటాం. ఓకే, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టూల్ కాల్డ్ as యాంగిల్ స్నాప్ టాగుల్. సో ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు, ఆన్ అవుతుంది. లేదు అంటే యూజ్ ద షార్ట్ కట్ ఏ ప్రెస్ చేస్తే యాంగిల్ స్నాప్ ఆన్ అయింది. ఓకేనా? బ్లూ కలర్ లో ఆన్ అయింది కదా. నౌ లెట్స్ ట్రై టు రొటేట్. స్లోగా క్లిక్ చేసి ఫాస్ట్ గా డ్రాగ్ చేయకండి, స్లోగా మూవ్ చేయండి. కెన్ యూ సీ ఎంత యాంగిల్ కి మూవ్ అవుతుందో, అది రొటేట్ అవుతుందో? Yes, sir. కెన్ యూ సీ ద నంబర్? దానిపైన నంబర్ కనపడుతుంది కదా. 5 point. అగైన్ రొటేట్. స్లోగా మౌస్ ని మూవ్ చేస్తున్నాను. మౌస్ రిలీజ్ చేయలేదు ఇంకా, క్లిక్ చేసి పట్టుకుని స్లోగా మూవ్ చేస్తున్నాను. 10, 15, 20. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎంత డిఫరెన్స్ యాంగిల్ లో రొటేట్ అవుతుంది? ఇది ఎవ్రీ 5 డిఫరెన్స్ యాంగిల్ లో రొటేట్ అవుతుంది. సో you're rotating the object based on every 5 degrees difference. ఇప్పుడు 5 degrees ఉంది డిఫరెన్స్ అంటే 5 వస్తుంది, 10 వస్తుంది, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65 ఇలా వస్తుంది. ఒకవేళ నాకు 33 degrees యాంగిల్ కావాలంటే పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు నేను పట్టుకుని రొటేట్ చేసేటప్పుడు 5 వస్తుంది, 20 వస్తుంది, 25, 30, 35 వస్తుంది. కానీ 30కి 35 మధ్యలో మౌస్ ని స్లోగా ఇలా మూవ్ చేస్తుంటే రొటేట్ అవుతుందా? 33 ఆప్షన్ చూపిస్తుందా ఇక్కడ? ఎందుకంటే మనకి డిఫాల్ట్ డిఫరెన్స్ 5 degrees ఉంది. మీకు 33 degrees కి రొటేట్ చేయాలి అనుకుంటే ఈ యాంగిల్ స్నాప్ టాగుల్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో యాంగిల్ అని ఉంది చూసారా? సో దిస్ ఇస్ ద యాంగిల్ విచ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. ఇక్కడ 5 degrees ఉండడం వల్ల ఎవ్రీ 5 degrees డిఫరెన్స్ కి ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, వాట్ యూ హ్యావ్ టు డూ? గో టు ద యాంగిల్, చేంజ్ ద యాంగిల్ టు సమ్ 33 అనుకున్నాం కదా, 33 ఇద్దాం. ఇప్పుడు 33 ఇస్తే ఏమవుతుంది?
డైరెక్ట్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెలెక్ట్ అండ్ రొటేట్ డైరెక్ట్ 33కి వెళ్తుంది. 5 వస్తుంది మధ్యలో, 10, 15, 20, 25 ఏది రాదు. 33, 66, 99, 132 ఇలా మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ 33 degrees రొటేషన్ ప్రకారంగా. అర్థమైందా? Yes, sir. ఇఫ్ ద వర్క్ ఈస్ డన్ విత్ రొటేషన్, యాంగిల్ స్నాప్ ఆఫ్ చేసుకోండి, డబ్ల్యూకి వచ్చేసండి. డబ్ల్యూ ప్రెస్ చేయడం మర్చిపోకండి, నార్మల్ మూవ్ సెలెక్షన్ లోకే ఉండాలి. మీరు ఏ ఒక్క వర్క్ చేసినా డబ్ల్యూ సెలెక్షన్ లో రావడం అలవాటు చేసుకోండి. లైక్ ఆటోకాడ్ ఎస్కేప్ ఎలా వాడతాము అలా ఇక్కడ డబ్ల్యూ ప్రెస్ చేయడం అలవాటు చేసుకోండి. దిస్ ఇస్ హౌ వి యూజ్ ద ఆప్షన్ కాల్డ్ యాజ్ రొటేషన్. ఈజ్ దట్ క్లియర్ విత్ రొటేషన్? Yes, sir. Let us talk about scaling, how to increase and decrease the size of a scale. ఇవి బేసిక్ థింగ్స్ గుర్తు పెట్టుకోండి. ఇది మర్చిపోయారంటే ఇప్పుడు డిజైన్ చేస్తాం ఒక చిన్నది, యూ విల్ నాట్ గెట్ ద ఎగ్జాక్ట్ డిజైన్. ఓకే, సరే స్కేల్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ లెట్ us గో విత్ మూవ్లోనే ఎస్ ఇస్ ఫర్ స్నాప్ టాగుల్. ఇప్పుడు యాంగిల్ స్నాప్ చెప్పాను కదా, యాంగిల్ స్నాప్ ఎందుకు యూజ్ చేస్తాము? రొటేట్ ఆబ్జెక్ట్ అంటే ఈ ప్రెస్ చేసినప్పుడు రొటేషన్ సింబల్ వస్తుంది, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే రొటేషన్ ఎగ్జాక్ట్ గా రాదు యాంగిల్ ప్రకారంగా. ఒక యాంగిల్ ప్రకారంగా రావాలి అంటే యాంగిల్ స్నాప్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏదైనా పర్టికులర్ యాంగిల్ ఇవ్వాలి అంటే రైట్ క్లిక్ చేసి యాంగిల్ ఇస్తాం. అలానే ఇక్కడ స్నాప్ టాగుల్ కూడా ఉంది. స్నాప్ టాగుల్ ఎందుకు యూజ్ చేస్తాం? టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ బేస్ పాయింట్స్. యూజింగ్ బేస్ పాయింట్స్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, లేదా ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుందాం ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ని నార్మల్ యాక్సిస్ పట్టుకుని మూవ్ చేస్తే మూవ్ అవుతుంది, ఓకేనా? ఆ తర్వాత డిస్టెన్స్ ప్రకారంగా చేయాలంటే మూవ్ టాగుల్ మీద రైట్ క్లిక్ చేసి ఎంత డిస్టెన్స్ కావాలో ఇవ్వచ్చు. కానీ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎండ్ పాయింట్ ని పట్టుకొని, లెట్స్ సే ఐ వాంట్ టు మూవ్ దిస్ ఆబ్జెక్ట్ సెలెక్టింగ్ దిస్ ఎండ్ పాయింట్, ఫిక్స్ ఇట్ టు దిస్ ఎండ్ పాయింట్, ఆర్ ఒక మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసి ఈ మిడ్ పాయింట్ కి అటాచ్ చేయడము, లేదా ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి ఈ ఎండ్ పాయింట్, అంటే ఒక బేస్ పాయింట్ ఇంకో బేస్ పాయింట్ కి అటాచ్ చేయాలనుకుంటున్నాను. సో అలా మూవ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మూవ్ సెలెక్షన్ లోనే ఉంది కదా మనకు సింబల్ అనేది XYZ. నౌ ఇఫ్ ఐ పుట్ ద కర్సర్ హియర్, ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ ఎండ్ పాయింట్స్ ఆర్ ఎనీథింగ్ హియర్? మనకు కనపడుతుంది ఇక్కడ హైలైట్ అవుతుందా? నథింగ్. సో అప్పుడు ఏం చేస్తారు? స్నాప్ అనేది ఆన్ చేసుకోవాలి. ద షార్ట్ కట్ ఫర్ స్నాప్ ఇస్ ఎస్ ప్రెస్ స్నాప్ ఆన్ అయిందా? ఇప్పుడు కర్సర్ పెట్టండి, ఇక్కడ ఎండ్ పాయింట్ హైలైట్ అయిందా? ఇప్పుడు ఎండ్ పాయింట్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి కదా. సో ఎగ్జాక్ట్లీ ఇది మూవ్ చేసేటప్పుడు కూడా చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయండి, మూవ్ చేయాలనుకుంటున్న ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి కర్సర్ అనేది ఇలా బ్లాక్ కలర్ సింబల్ ఉన్నప్పుడు ఎండ్ పాయింట్ కనపడుతుంది, అండ్ ఇలా వైట్ కలర్ ఆరో ఉన్నప్పుడు కూడా ఎండ్ పాయింట్ కనపడుతుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే వైట్ కలర్ ఆరో ఉన్నప్పుడు పట్టుకొని మూవ్ చేయకండి, పుట్ ఇట్ ఇన్ బ్లాక్ కలర్ థింగ్. ఇలా బ్లాక్ కలర్ సింబల్ ఉన్నప్పుడు సెలెక్ట్ ఎనీ ఎండ్ పాయింట్, డ్రాగ్, హోల్డ్ అండ్ రిలీజ్ ఎట్ దట్ పర్టికులర్ ఎండ్ పాయింట్. ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకో ఎండ్ పాయింట్ కి అటాచ్ అయింది. అర్థమైంది? ఇప్పుడు నేను ఇటువైపు రొటేట్ చేయాలనుకున్నాను, అప్పుడు ఏం చేస్తున్నాను? వ్యూ రొటేట్ చేస్తున్నాను. ఇలా స్క్రీన్ రొటేషన్ అంటే ఆల్ట్ పట్టుకొని నార్మల్, ఇప్పుడు స్క్రీన్ డ్రాగ్ చేయాలంటే స్క్రాలర్ బటన్ ఉంది కదా, డ్రాగ్ చేస్తే స్క్రీన్ డ్రాగ్ అవుతుంది, ఓకేనా? ఆల్ట్ పట్టుకొని పైకి అంటే కిందికి రొటేట్ అవుతుంది, కిందికి మౌస్ కిందికి మూవ్ చేస్తే పైకి రొటేషన్, లెఫ్ట్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ చేస్తే లెఫ్ట్ వ్యూ వస్తుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే రైట్ వ్యూ. అర్థమైందా? ఇది మీరు ఫ్రీగా మూవ్ చేయడం, రొటేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఇటువైపు పెట్టుకొని కరెక్ట్ గా ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ కరెక్ట్ గా మిడ్ పొజిషన్ లో రావాలనుకోండి, ఇక్కడ మిడ్ పాయింట్ ఏమన్నా హైలైట్ అవుతుందా? కెన్ యూ సీ ఎనీ మిడ్ పాయింట్? ఓన్లీ ఇప్పుడు ఎండ్ పాయింట్ హైలైట్ అయినట్టు, కెన్ యూ సీ మిడ్ పాయింట్ హియర్? సో మిడ్ పాయింట్ కనిపించాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇప్పుడు స్నాప్ ఆన్ అయ్యేది బేస్ పాయింట్స్ ప్రకారంగా మూవ్ చేయాలనుకుంటే స్నాప్ ఆన్ చేస్తాం. ఒకవేళ మీకు కావాల్సిన బేస్ పాయింట్స్ మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఆన్ ద స్నాప్ టాగల్ టు ప్రొవైడ్ ద రిక్వైర్డ్ బేస్ పాయింట్. మీకు కావాల్సిన బేస్ పాయింట్స్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే రైట్ క్లిక్ చేయండి స్నాప్ టాగల్ పైన. చూడండి ఇది స్నాప్ టాగల్, దాని మీద రైట్ క్లిక్ చేస్తారంటే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో చూడండి వర్టెక్స్ అంటే ఎండ్ పాయింట్. అండ్ ఇంకోటి 3ds Max ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్స్ లో గ్రిడ్ పాయింట్స్ ఆన్ ఉంటుంది, గ్రిడ్ పాయింట్స్ ఆఫ్ చేసుకోండి. గ్రిడ్ పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూస్తున్నారా స్క్రీన్ పైన
ఇలా గ్రాఫికల్ పాయింట్ ప్రకారం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ జంప్ అవుతుంది. గ్రిడ్ పాయింట్స్ ఆఫ్ చేసుకోండి. యూజ్ ది రిక్వైర్డ్ బేస్ పాయింట్. లెట్స్ నాకు మిడ్ పాయింట్ కావాలి. మిడ్ పాయింట్ అన్ని ఆన్ చేసుకోకండి, రిక్వైర్మెంట్ ఉన్నవే ఆన్ చేసుకోవాలి. తీసుకొని నా సెలెక్ట్ ద ఎండ్. మిడ్ పాయింట్ కనిపిస్తుంది కదా, కట్ ఈ మిడ్ పాయింట్ తీసుకెళ్ళి ఈ మిడ్ పాయింట్ అటాచ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్ సెంటర్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్నాప్ తో పని అయిపోతే స్నాప్ ఆఫ్ చేయాలి. ఎస్, ఓకేనా. కంటిన్యూషన్ స్నాప్ ఆన్ లో ఉంటే మీకు డిజైన్స్ ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అంటే సరిగ్గా ఇప్పుడు ఎక్స్ ప్రకారం ఇలా మూవ్ చేయాలంటే మూవ్ చేయలేరు, ఏది స్నాప్ ఆన్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు స్నాప్ ఆన్ లో ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు వై యాక్సిస్ పట్టుకుని వై డైరెక్షన్ మూవ్ చేయాలనుకోండి, మూవ్ అవుతుందా? ఇర్రెగ్యులర్ గానే అవుతుంది. సో స్నాప్ హ్యాస్ టు బి స్విచ్డ్ ఆన్. ఓన్లీ మీకు బేస్ పాయింట్ తోని అవసరం ఉంది అన్నప్పుడే మీరు స్నాప్ అనేది యూజ్ చేయాలి. అర్థమైందా? హియర్ Yes, sir. done. Now let us talk about the next option, that is how to copy the object. కాపీ ఏం లేదు. ఇప్పుడు మూవ్, ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే ఎలా మూవ్ చేస్తారు? ఎక్స్ యాక్సిస్ పట్టుకుని ట్రాక్ చేస్తారు, లేదా వై యాక్సిస్ పట్టుకుని ట్రాక్ చేస్తారు, లేదా జెడ్ యాక్సిస్ పట్టుకుని ట్రాక్ చేస్తారు. అలానే చేయాలి, కాకపోతే షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేయాలి. షిఫ్ట్ ప్లస్ మూవ్. కాపీకి ఏంది, యూ హ్యావ్ టు యూస్ షిఫ్ట్ పట్టుకొని. మీరు ఇప్పుడు నార్మల్ గా ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే ఎలా మూవ్ చేస్తాము? ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తాము, ఎక్స్ పట్టుకొని మూవ్ చేస్తాము, లేదా వై పట్టుకొని మూవ్ చేస్తాము, లేదా జెడ్ పట్టుకొని పైకి మూవ్ చేస్తాం, ఈ డైరెక్షన్. సో ఈ మూవ్ చేయడం ఏదో షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేయడం ఆబ్జెక్ట్ కాపీ అవుతుంది. అర్థమైందా? హోల్డ్ షిఫ్ట్ అండ్ డ్రాగ్, హోల్డ్ షిఫ్ట్ అండ్ మూవ్. సో మీకు ఎంత దూరంలో కావాలో మూవ్ చేసి రిలీజ్ చేస్తే ఆ తర్వాత ఇట్ ఓపెన్స్ అ విండో వెన్ యూ రిలీజ్ ఇట్, కాల్డ్ as క్లోన్ ఆప్షన్స్. సో క్లోన్ ఆప్షన్స్ అనే విండో ఒకటి మనకి ఓపెన్ అవుతుంది. సో క్లోన్ ఆప్షన్స్ opens a window called as clone options. సో క్లోన్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి ఆప్షన్స్ ఉంటాయి. కాపీ కావాలా, ఓకే, ఇన్స్టెన్స్ కావాలా, అండ్ రిఫరెన్స్ ఉంటుంది. రిఫరెన్స్ అవసరం లేదు. నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలని అడుగుతాడు. అంటే ఒకటే సింగిల్ కాపీ కావాలా, మల్టిపుల్ కాపీస్ కావాలా. సో కాపీ సెలెక్ట్ చేసిన కాపీ అవుతుంది, ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసిన కాపీ అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ చూద్దాము. చూడండి, ఫస్ట్ హోల్డ్ షిఫ్ట్ అండ్ డ్రాగ్. వాట్ హ్యాపెన్స్? ఆబ్జెక్ట్ కాపీ అయింది కదా. సో ఇందులో మనకి కాపీ ఉంది, ఇన్స్టెన్స్ ఉంది, ఓకే. రిఫరెన్స్ కూడా ఉంటుంది. రిఫరెన్స్ మనకి అవసరం లేదు, లీవ్ అబౌట్ రిఫరెన్స్. సెలెక్ట్ కాపీ. నంబర్ ఆఫ్ కాపీస్ అన్ని కావాలి. లెట్స్ ఒక 5 కాపీస్ తీసుకుంటున్నాను, ఓకే. సో ఆబ్జెక్ట్ చూడండి, కాపీ అయింది కదా 5 కాపీస్ లైన్ గా. అంటే ఎంత డిస్టెన్స్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ కాపీ చేశారో అంతే డిస్టెన్స్ లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్ని కాపీ అవుతుంది, ఓకేనా. ఈసారి వై డైరెక్షన్ లో కాపీ చేస్తున్నాను. ఈసారి మళ్ళీ ఇటు కాపీ చేద్దాం. సో లాస్ట్ టైం ఈ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎందులో కాపీ చేస్తాం? కాపీ సెలెక్షన్ లో ఉన్నప్పుడు కాపీ చేస్తాం. ఈసారి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి సేమ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ 5 ఇచ్చి ఓకే కొట్టండి. అంటే కాపీ అనే ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వన్, ఇవన్నీ కాపీ అనే కాన్సెప్ట్ సెలెక్ట్ చేసినప్పుడు కాపీ అయింది. ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్స్టెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు కాపీ అవుతుంది. రెండు కాపీ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్, ఇన్స్టెన్స్ ద్వారా కాపీ అయిన ఆబ్జెక్ట్స్ లో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మోడిఫైలోకి వెళ్ళి ట్రై టు చేంజ్ ద డైమెన్షన్స్, ఏమవుతుంది? All the objects are అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇన్స్టెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఎన్ని కాపీస్ తీసుకున్నా ఆ కాపీస్ అన్నిట్లో ఏ ఒక్కటి సెలెక్ట్ చేసినా అన్ని కూడా చేంజ్ అవుతుంది. అదే కాపీ అనే ఆబ్జెక్ట్, కాపీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి కాపీ చేస్తే ఏంటంటే మీరు ఏదైతే మోడిఫై చేయాలనుకుంటే ఒక్క ఆబ్జెక్టే మోడిఫై అవుతుంది, మిగతా ఆబ్జెక్ట్స్ కి ఎఫెక్ట్ అవ్వదు. సో whereas coming to instance, what happens? Instance is like multiple copies will get changed, multiple copies will get modified. ఆ ఒక్క ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ కాపీ చేసినా అన్ని కూడా మోడిఫై అయిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ ఇన్స్టెన్స్. అర్థమైందా? క్లియర్? Yes, sir. Yes. ఉన్నారా? ఉన్నాను sir. Yes, sir. హలో, హలో ఉన్నాను. Sir, ఎస్, నో, వినిపించట్లేదా? ఏదో ఒకటి సార్ వినిపించట్లేదా? చెప్పండి. ఇప్పుడు క్లియరా?
Yes. Mark Winderson, sir. Yeah. So this is how we copy the object. So copy అనే ఆబ్జెక్ట్ ని మనము స్నాప్ టు స్నాప్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్విచ్ ఆన్ స్నాప్ ఆన్ చేశాను. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి ఈ ఎండ్ పాయింట్ కి రిలీజ్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ కాపీస్ ఇప్పుడు ఇన్స్టెన్స్ పెట్టుకున్నాను, అన్ని చేంజ్ అవుతుంది. ఓ 3 కాపీస్ తీసుకున్నాను, ఏమవుతుంది? ఆ డైరెక్షన్ లో ఇన్స్టెన్స్ ప్రకారంగా కాపీ అవుతుంది కదా. అంటే స్నాప్ యూజ్ చేసి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదా మౌస్ ని స్నాప్ ఆఫ్ చేసి యాక్సిస్ పట్టుకుని కూడా మూవ్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, sir. సో బై యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్ లెట్ us క్రియేట్ అ చైర్. ఒక చిన్న చైర్ క్రియేట్ చేద్దాం. చూడండి, ఒక చైర్ అనుకోండి, టాప్ వ్యూ నుంచి ఇలా ఉంటుంది. దిస్ ఫ్రమ్ టాప్ వ్యూ. వ్యూస్ ఐడియా ఉండాలి ఫస్ట్ మీకు. ఇది బ్యాక్ రెస్టింగ్ అన్నమాట. ఓకే, Yes. బాటమ్ నుంచి 4 లెగ్స్, కింద నుంచి చూస్తే 4 లెగ్స్ ఉన్నట్టు చూపించాలి. ఫోర్ లెగ్స్ ఉన్నట్టు. ఇది ఫ్రంట్ వ్యూ నుంచి అనుకోండి. బ్యాక్ రెస్టింగ్ ఉంది కదా, ఇలా. బ్యాక్ రెస్టింగ్ ఫ్రంట్ వ్యూ నుంచి. ఓకే రైట్. సో సైడ్ వ్యూ నుంచి ఇది లెఫ్ట్ ఆర్ రైట్. అర్థమైందా? ఈ బ్లాక్స్ నే చూస్తారు, చిన్న చిన్న బ్లాక్స్ దీని లోపల వస్తాయి ఇలా. బ్యాక్ రెస్టింగ్ కోసం వచ్చేది ఇవి చిన్నవి డాట్స్. సో ఫస్ట్ ఈ చిన్న బాక్స్ చూస్తారా? ఈ బాక్స్ యొక్క డైమెన్షన్ తీసుకుందాము. సైజ్ వచ్చేసి 1 feet 6 inches బై 1 feet 6 inches. ఈ లెగ్స్ ఉన్నాయి చూసారా? లెగ్స్ కానీ పైన ఇది ఉంది చూసారా? లెగ్స్ అండ్ దిస్ వన్. ఇది టాప్ వ్యూ నుంచి చూస్తే ఇలా బాక్స్ లాగానే ఉంటుంది. ఈ బాక్స్ సైజ్ వచ్చేసి 3 inches బై 3 inches తీసుకుందాం. అండ్ దీని హైట్ కూడా 3 inches. అండ్ కింద నుంచి హైట్ లెగ్ హైట్ 1 feet 6 inches, పైన ఇది కూడా 1 feet 6 inches. అర్థమైందా? Yes, sir. ఫస్ట్ ఏం చేస్తున్నాను, లెట్ us క్రియేట్ ఎ బాక్స్ విత్ సైజ్ దట్ ఈస్ 1 feet 6 బై 1 feet 6 inches, హైట్ వచ్చేసి 3 inches తోని ఒక బాక్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ క్రియేట్ చేసేసేయండి. ఆ తర్వాత W ప్రెస్ చేసి మోడిఫై లోకి వెళ్ళి మీకు కావాల్సిన డైమెన్షన్స్ ఇవ్వండి. 1 feet 6 inches బై 1 feet 6 inches, హైట్ ఒక 3 inches. క్లియర్? 3 inches రైట్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. అంటే ఫస్ట్ మనము ఇది గీసుకున్నాం, ఇది అయిపోయింది. ఫైన్. కింద 4 లెగ్స్ వేద్దాం. సైజ్ ఆఫ్ ది లెగ్ ఎంత? 3 inches బై 3 inches, Inches. హైట్ 1 feet 6 inches. సో నేనేం చేస్తున్నాను, ఇంకో బాక్స్ క్రియేట్ చేయకుండా దీనే కాపీ చేస్తున్నాను. సో ఇన్స్టెన్స్ లో పెట్టుకోకండి. ఇన్స్టెన్స్ లో పెట్టారంటే ఇప్పుడు ఇన్స్టెన్స్ లో పెట్టుకున్నాను సింగిల్ కాపీ. ఇప్పుడు నేను లెగ్ సైజ్ ఎంత? 3 inches కదా. ఈ చేంజెస్ ఏమవుతుంది, యాక్చువల్ బాక్స్ కూడా చేంజ్ అయిపోతుంది కదా.
చేంజ్ అయిపోతుంది. సో ఇన్స్టెన్స్ ఎప్పుడు వాడాలి, కాపీ ఎప్పుడు వాడాలో మీకు ఐడియా రావాలి. ఓకే, సో లెట్స్ సే కాపీ చేస్తున్నాను, దీన్ని కాపీ చూస్ చేస్తాను అండ్ కాపీలో వచ్చేసి ఒక సింగిల్ కాపీ చాలు. Now what is the length and width of the size of the leg? 3 inches by 3 inches. Height 1 feet 6 inches. Clear? ఓకేనా? ఇప్పుడు ఈ లెగ్ ని ఏం చేయాలి, తీసుకెళ్ళి ఈ బేస్ పాయింట్ ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది కదా. హియర్ ఇక్కడో ఏదో ఒక సైడ్ అటాచ్ చేస్తే దాన్ని కాపీ చేసుకోవచ్చు మీరు. Now what you do is ఎగ్జాక్ట్ ఎండ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ అటాచ్ చేయాలంటే స్నాప్ ఆన్ చేసుకోండి. స్నాప్ ఆన్ చేస్తే ఎండ్ పాయింట్ కనపడుతుంది కదా, ఆన్ చేసుకుని స్నాప్ ఆ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి ఈ ఎండ్ పాయింట్ డైరెక్షన్ చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడెక్కడో సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను అనుకోండి, బయటికి వెళ్ళిపోతుంది. ఆ డైరెక్షన్ ని బట్టి మీరు చూస్ చేసి పెట్టాలి. అర్థమైందా? అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్, ఇప్పుడు దీన్ని ఇటు కాపీ చేసుకోవచ్చు కదా ఈ ఎండ్ పాయింట్ కి. ఒకవేళ కాపీ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ పట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. వాట్ యూ హావ్ టు చూస్ దిస్ ఎండ్ పాయింట్, ఎందుకంటే లోపలికి ఉండాలి కాబట్టి. నౌ వి కెన్ టేక్ ఇన్స్టెన్స్, ఎందుకంటే ఒక లెగ్ సైజ్ మారితే మిగతా అన్ని కూడా లెగ్ సైజ్ మార్చాలి కదా ఆటోమేటికలీ. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ వాడుకోవచ్చు, ఎందుకంటే ఆల్ ద లెగ్స్ విల్ బి సేమ్. ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేయండి. రెండు ఒకటేసారి సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఆబ్జెక్ట్, బోత్ ద ఆబ్జెక్ట్స్ విల్ గెట్ సెలెక్టెడ్. హోల్డ్ షిఫ్ట్, ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి ఇక్కడ ఇన్స్టెన్స్. అయిపోయిందా? 4 లెగ్స్ వచ్చేసాయి కదా. క్లియర్? ఇప్పుడు దీన్నే పైకి ఇస్తున్నాను, ఈ రెండు కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి కింద బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి పైకి అటాచ్ చేస్తున్నాను. ఈసారి కాపీ సెలెక్ట్ చేయండి, ఎందుకన్నా కింద లెగ్స్ ఒక సైజ్ అయితే పైన రెస్టింగ్ ఒకలాగా ఉంటుంది. ఇది ఒకవేళ ఇది చేంజ్ చేస్తే ఈ రెండు చేంజ్ అవ్వాలి, వీటితో సంబంధం లేకుండా. ఓకే, డన్. సో ఇఫ్ ద వర్క్ ఇస్ డన్ విత్ స్నాప్, స్నాప్ ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది మనకి, ఇది అయిపోయింది, లెగ్స్ అయిపోయింది, పైనది అయిపోయింది. ఈ చిన్న హోల్స్ ఉన్నాయి చూసారా, ఇవి చేయాలి మనం. అంతా అయిపోయింది కదా మాక్సిమం, మిగిలింది ఇది ఒక్క మధ్యలోది. సో దీని ఏం చేస్తున్నాను నేను, సైజ్ వచ్చేసి 1.5 ఇంచ్ బై 1.5 ఇంచ్ తీసుకున్నాము. దీన్నే ఒక కాపీ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ డైరెక్షన్ లో కాపీ తీసుకుంటున్నాను. సో లెంత్ వచ్చేసి 3 ఇంచ్ కదా, 1.5 ఇంచ్ ఇవ్వండి. 1.5 ఇంచ్, ఎందుకంటే దీనికన్నా సన్నగా ఉండాలి. I'm taking 1.5 inch and 1.5 inch and I'm giving my dimension as 1 feet 4 inches. దీని లోపల రావడం కోసం దీన్ని ఇటు కాపీ చేశాను అండ్ దాన్ని మనము ఇలా పెట్టాలి కదా. సారీ, ఇట్ హాస్ టు కమ్ లైక్ దిస్, రైట్? సో దీన్ని రొటేట్ చేస్తే అయిపోతుంది కదా ఇటు. సో టు రొటేట్ ది ఆబ్జెక్ట్, ఫస్ట్ సెలెక్ట్ ది ఆబ్జెక్ట్, ఏ లెటర్ ప్రెస్ చేయాలి రొటేషన్ కి, ప్రెస్ ద లెటర్ ఈ. చేసిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ యాక్సిస్ పట్టుకున్నాను అనుకోండి, ఇటు రొటేట్ అవుతుంది. మనకి ఇటు కాదు కదా రొటేట్ అవ్వాల్సింది, గ్రీన్ కలర్ యాక్సిస్ పట్టుకుంటే ఇటు, అంటే మనకు రొటేషన్ అవ్వాల్సింది గ్రీన్ కలర్ డైరెక్షన్ లో. అర్థమైందా? సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 90 degrees కి రొటేట్ చేయాలంటే ఏం చేస్తాము, స్విచ్ ఆన్ యాంగిల్ స్నాప్, ఏ యాంగిల్ స్నాప్ ఆన్ అయింది. 90 degrees ఇవ్వాలంటే దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రొవైడ్ యువర్ యాంగిల్ as 90 degrees, then close. Now you have to rotate slowly. ఓకే, ప్లస్ డబ్ల్యూ, దీన్ని మూవ్ చేయండి. అప్రాక్సిమేట్ గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీరు మిగతా వ్యూస్ నుంచి కూడా చూసుకోవచ్చు హౌ ఈజ్ ఇట్ లుకింగ్ లైక్ అనేది. ఇప్పుడు మీకు గ్రిడ్ పేపర్ వల్ల ఆబ్జెక్ట్ సరిగా కనిపించకపోతే గ్రిడ్ పేపర్ ఆఫ్ చేసుకొని జీ. ఓకే, నసి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కొంచెం అప్రాక్సిమేట్లీ సెంటర్ లో పెట్టుకుంటున్నాను టాప్ వ్యూ నుంచి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ నుంచి, ఫ్రంట్ వ్యూ మాక్సిమైజ్ చేసి నంబర్ ఆఫ్ కాపీస్, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్, ఇన్స్టెన్స్ ఒక 5 కాపీస్ తీసుకుందాం. ఓకే, Alt W to maximize and minimize the screen. Maximize the 3D screen, again go back to 4 screens. ఇప్పుడు అన్ని స్క్రీన్స్ లో ఆబ్జెక్ట్ వచ్చింది కదా, క్లియర్? మీరు అన్ని వ్యూస్ నుంచి చూసుకొని క్రియేట్ చేయాలి. సెలెక్ట్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్,
సెలెక్ట్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్. ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ ఒక చిన్న ఆబ్జెక్ట్ చేసినా దాన్ని ఒక గ్రూప్ లో కన్వర్ట్ చేయండి, సింగిల్ ఆబ్జెక్ట్ లా ఫామ్ అవుతుంది. ప్రొవైడ్ నేమ్, ఐడెంటిఫికేషన్, షేర్, లైక్ బ్లాక్ లాగా అనుకోండి ఆటోకాడ్ లో. Okay. ఫైన్. Yes, sir. ఇప్పుడు ఇది గ్రిడ్ పేపర్ చూస్తే ఇది ఎగ్జాక్ట్, ఇది ఆరిజిన్ పైన ఉండేలాగా చూసుకోండి చైర్ ని. రైట్. ఒకవేళ నంబర్ ఆఫ్ కాపీస్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడమే. అన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్. అగైన్ సెలెక్ట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్, షిఫ్ట్ పట్టుకొని టాప్ వ్యూకి వెళ్తున్నాను. క్లియర్? Yes, sir. Fine. So try to create these options. ఒకసారి డ్రాయింగ్ క్లియర్ గా నోట్ చేసుకోండి డైమెన్షన్స్. అండ్ ఈ చిన్న బాక్స్ వచ్చేసి 1.5 ఇంచ్, 1 feet 5 inches కాదు, 1.5 inch ఇవ్వండి. మళ్ళీ 1 feet 5 inches లోకి వెళ్ళిపోకండి. హైట్ వచ్చేసి 1 feet 4 inches హైట్, 1 feet 4 inches. క్లియర్? అర్థమైందా? Yes, sir. సో ఇది ప్రాక్టీస్ చేయండి ఈరోజు. విల్ కంటిన్యూ టుమారో at 5 PM. డన్? Okay, sir. సో బేసిక్ ఈ క్రియేట్ లో ఉన్న స్టాండర్డ్ విండోస్ లో ఉన్న టూల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్ గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దెన్ ఈరోజు చెప్పిన స్నాప్ టాగుల్, రొటేటర్, యాంగిల్ స్నాప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టూల్స్ యాంగిల్ స్నాప్, మూవ్, స్నాప్ టాగుల్, ఇవి మనము ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ నుంచి ఎండింగ్ డే ఆఫ్ క్లాస్ వరకు కూడా యూజ్ చేస్తాము. సో డోంట్ ఫర్గెట్ దీస్ ఆప్షన్స్. ఇవి సరిగ్గా రాలి అంటే ఫ్యూచర్ లో ఏ డిజైన్ చెప్పినా మీకు అర్థం కాదు, మీరు చేయలేరు కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. క్లియర్? డన్? Okay, sir. Yes. సో మీటింగ్ ఎండ్ చేస్తున్నాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే.